హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? దసరా సెలవులను ఎలా గడిపారు మీరు? దసరా సెలవులు ఏమైనా ఊరు వెళ్ళారా మీరు? ఎంతమంది వెళ్ళారు ఊరు? చేతులు ఎత్తండి. మరి ఆ ఊరికి ఎలా వెళ్ళారో, అక్కడ మీరు ఎలా గడిపారో, ఆ ఊరి పేరేంటో నాకు చెప్తారా? వర్షిత లేమ్మా, నువ్వు సెలవుల్లో ఏ ఊరు వెళ్ళావు? పొన్నూరు వెళ్ళావు. ఎలా వెళ్ళావు పొన్నూరుకి? అక్కడ ఎవరున్నారు? అక్కడ ఎన్ని రోజులు ఉన్నావు ఆ ఊర్లో? ఆ వారం రోజులు ఏం చేసావు? ఇంకా ఆడుకోవడం, ఇంకేం చేయలేదా? ఇంకా గ్రౌండ్కి వెళ్ళి ఏం మాట్లాడతా? షెట్లు ఆడావా? సో మొత్తం మీద సెలవులను ఎలా గడిపావు నువ్వు? సంతోషంగా గడిపావు. లేవనా, నువ్వెక్కడికి వెళ్ళావు? హైదరాబాద్ వెళ్ళావు. హైదరాబాద్కి దేంట్లో వెళ్ళావు? అంటే ఏ వెహికల్లో వెళ్ళావు? ట్రైన్లో వెళ్ళావా? ఎవరితో వెళ్ళావు? మీ అమ్మతో వెళ్ళావు. హైదరాబాద్లో ఎవరున్నారు? అమ్మమ్మ తాత ఉన్నారు. హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉన్నా సెలవుల్లో? 13 days ఉన్నావు. ఆ సెలవుల్లో ఏం చేసావు? ఎవరితో ఆడుకున్నా? అక్కడ ఎవరున్నారు? చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో? ఎవరున్నారు? ఇంకా హైదరాబాద్లో ఏమైనా చూసావా? ఏమైనా వేరే ప్రదేశం? హైదరాబాద్లో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఎక్కడికన్నా వెళ్ళావా? ఇంట్లోనే ఉన్నావా? ఓకే. నెక్స్ట్ నువ్వు శ్రావ్య, నువ్వు హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళావు? తుమ్మలపెంట. తుమ్మలపెంటలో ఎవరున్నారు? పెద్దమ్మాలు ఉన్నారు. మరి తుమ్మలపెంటకి దేంట్లో వెళ్ళావు? ఏ వెహికల్లో వెళ్ళా? బస్సులో వెళ్ళావు. మరి ఎన్ని రోజులు ఉన్నా అక్కడ? 3 days ఉన్నావు. ఈ 3 days ఏం చేసా అక్కడ? ఆడుకోవడం, ఇంకేం పని చేయలేదా? ఏం చేసావు? ఇంకంటే ఎక్కడికన్నా వెళ్ళడం కానీ ఏమైనా కొత్తగా ఏమైనా చూసావా తుమ్మలపెంటలో? ఏం చూసావు మరి చెప్పు. చెప్పు నానా, ఆ 3 రోజులు ఏం చేసావు? ఎలా గడిపావు? మీ తమ్ముడు కూడా వచ్చాడు నీతో పాటు? వచ్చారా? ఓకే. ఇంకా చెప్పు సాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళా? లేరా? వెళ్ళాను అన్నావుగా. ఏ ఊరు వెళ్ళా? ఆ ఊరి పేరు చెప్పు. ఊరి పేరు చెప్పు. ఊరి పేరు గుర్తులేదా? ఊరి పేరు తెలియకుండా మేము మళ్ళీ దేంట్లో వెళ్ళా? ఏ వెహికల్లో వెళ్ళా? బైక్ మీద. ఎవరు తీసుకెళ్ళారు బైక్ మీద? మీ నాన్న నువ్వు కలిసి వెళ్ళారా లేదా మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళారా? ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? సెలవులు మొత్తం అక్కడే ఉన్నారా? ఉన్నారా లేదా? 13వ రోజు వచ్చేసారు. ఏం చేసా 13 రోజులు అక్కడ? ఆడుకున్నారు. ఎవరితో ఆడుకున్నా? ఇంకా అక్కడ ఎవరైనా సైకిల్ తెస్తే ఆడుకుంటున్నా. సరిపోయింది. నేను ఇచ్చిన వర్క్ రాసావా? వెరీ గుడ్. వీడియోలు పంపించావుగా. ఇంకా ఎవరు వెళ్ళారమ్మా ఊరికి? చెప్పు ఫణీంద్ర.
నువ్వే ఊరు వెళ్ళా? భీమవరం. ఎలా వెళ్ళావు భీమవరానికి? బండి అంటే ఎవరు నడిపారు బండి? మీ తమ్ముడు కూడా వచ్చాడా? ఈ భీమవరంలో ఎన్ని రోజులు ఉన్నారు మీరు? అందరు 13 సెలవులు మొత్తం ఓలల్లోనే గడిపేశారా? ఏం చేసా 13 రోజులు అక్కడ? ఆడుకోవడంగా. ఇంకా అక్కడ ఏమన్నా చుట్టుపక్కల ప్రాంతాలు ఏమన్నా చూసారా? ఇంట్లోనే ఉన్నారు. ఇంకా అమ్మా ఇంకా ఎవరు వెళ్ళారు చెప్పు వర్ధన్. నువ్వే ఊరు వెళ్ళావు? హైదరాబాదు. ఎలా వెళ్ళావు హైదరాబాదు? బస్సులో వెళ్ళావు. హైదరాబాద్లో ఎవరున్నారు? అక్కడ ఏం చేసా? ఎన్ని రోజులు ఉన్నావు హైదరాబాద్లో? 10 days ఉన్నావు. ఆ 10 days ఏం చేసా? ఇంకా ఏమైనా ప్రదేశాలు చూసా? హైదరాబాద్లో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఎక్కడికన్నా వెళ్ళారా? మీ మావయ్య తీసుకెళ్ళారా? ఈ సినిమాలకు కానీ ఎక్కడికి వెళ్ళలేదా? ఎగ్జిబిషన్కి వెళ్ళావు. జూ పార్క్ కూడా వెళ్ళావు. ఏం చూసావు జూ పార్క్లో? ఏమేమి జంతువులను చూసావురా చెప్పు. ఆవులు ఎద్దులు అక్కడ ఎందుకు ఉంటాయిరా? స్నేక్స్, జీబ్రాలు చూసావా? జిరాఫీలు చూసావా? అన్నీ ఉంటాయి. ఇంకెక్కడికన్నా వెళ్ళావా? సరే ఇంకా లాస్యా చెప్పమ్మా, నువ్వెక్కడికి వెళ్ళావు? నర్సాపాల్. దేంట్లో వెళ్ళావు? ట్రైన్లో వెళ్ళావు. ఎవరితో వెళ్ళా? అక్కడ ఎవరున్నారు? తాతయ్య తాతమ్మ ఉన్నారు. 2 రోజులు ఉన్నా అక్కడ? 13 days అక్కడే ఉన్నావా? ఏం చేసా 13 daysలో? అబ్బో, నేను ఇచ్చిన హోంవర్క్ మడుకు రాయలేదు కదా. ఒక్కో రోజు హోంవర్క్ కూడా నువ్వు చేయలే. సరే ఇంకేం చేసావు? మొత్తానికి సెలవులు ఎలా గడిపావు? హ్యాపీగా ఆడుకుంటూ గడిపేసావు. వెరీ గుడ్. అందరు క్లాప్స్ కొట్టండి అమ్మా. హాయ్ పిల్లలు. ఓకే, ఈరోజు మనం ఒక యాక్టివిటీ చేస్తున్నాం. ఈ యాక్టివిటీ ద్వారా మనం ఒక కొత్త విషయాన్ని కూడా తెలుసుకోవాలి. సరే, ఫస్ట్ లతా లేనా? నీ పుట్టినరోజు ఎప్పుడు? December 28. December 28 ఏ వారం వచ్చిందో తెలుసా? ఏ వారం వచ్చింది? శనివారం. నీకు ఎలా తెలుసు? క్యాలెండర్ ద్వారా. ఎవరు చెప్పారు నీకు శనివారం వచ్చిందని నీ పుట్టినరోజు? అదే క్యాలెండర్ చూసి నువ్వే తెలుసుకున్నావా? మీ పేరెంట్స్ ఎవరైనా చెప్పారా? నువ్వే చూసుకున్నావా? అలా మీకు క్యాలెండర్ చూడటం తెలుసమ్మా? ఎంతమందికి తెలుసు? నిజం చెప్పండి. క్యాలెండర్ చూసి ఏ డేట్ ఏ వారం వచ్చిందో చెప్పగలరా? వెరీ గుడ్. హ్యాండ్స్ డౌన్. ప్రతి ఇంట్లో మీ అందరి ఇళ్ళలో క్యాలెండర్ ఉందమ్మా? దీన్ని ఏమంటారు? క్యాలెండర్ అంటారు. క్యాలెండర్ ద్వారా మనం ఇంకా ఏం తెలుసుకోవచ్చు? పుట్టినరోజు ఏ రోజు వచ్చిందో తెలుసుకోవచ్చు. ఇంకా ఏం తెలుసుకోవచ్చు? పండుగలు ఏ నెలలో వచ్చింది, ఏ వారం వచ్చిందో తెలుసుకోవచ్చు. అలాగే జాతీయ పండుగలైన ఆగస్టు 15 కానీ, లేదా జనవరి 26 కానీ, లేదా చిల్డ్రన్స్ డే ఏ వారం వచ్చిందో తెలుసుకో. అవి ఫిక్స్డ్ డేట్లు అమ్మ. ఆ డేటు ఆ నెలలో ఏ వారం వచ్చిందో మనకి తెలుసుకోవడానికి ఈ క్యాలెండర్ అనేది ఉపయోగపడుతుంది. మనకి ఈ క్యాలెండర్ లో మొత్తం ఎన్ని నెలలు ఉంటాయి చెప్పండి? ఎన్ని నెలలు ఉంటాయి? ఎన్ని నెలలు ఉంటాయమ్మా? 12 నెలలు ఉంటాయి. ఆ నెలల పేరు వరుసగా చెప్పండి. సో మనకి
12 నెలలు. జనవరితో మొదలయ్యి డిసెంబర్తో అయిపోతుంది. అంటే అప్పటికి ఆ క్యాలెండర్ అయిపోతుంది. మరి మనకి ఈ నెలలలో మే నెల తీసుకుంటే మే నెల మీకు స్కూల్ ఉంటుందా? మే నెలలో మనకి స్కూల్కి సెలవులు ఇస్తారు. ఎందుకు ఇస్తారు సెలవులు? ఎండాకాలం. మరి ఎండాకాలం సెలవులు ఎందుకు ఇస్తారు మనకి? ఎండాకాలం సెలవులు ఎందుకు ఇస్తారు? ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎండాకాలంలో మనకి ఎండాకాలం సెలవులు ఇస్తారు. ఎండాకాలం కాకుండా ఇంకా ఏ ఏ కాలాలు ఉంటాయో చెప్పండి. వర్షాకాలం, చలికాలం. అంటే కాలాలు మొత్తం ఎన్నమ్మా? 3. ఏమిటి? ఎండాకాలం, వానాకాలం, చలికాలం. మరి ఈ కాలాలు ఏ ఏ నెలలలో వస్తాయి ఎవరికి తెలుసు? ఎవరికన్నా అవగాహన ఉందా? నీకే ఎండాకాలం ఏ ఏ నెలలో వస్తుందో చెప్పమ్మా. మే, జూన్. వెరీ గుడ్. సరే, మనకి ఎండాకాలం మార్చి నెలలో మొదలై ఏప్రిల్లో కొంచెం పెరిగి మేలో బాగా విపరీతంగా ఉండి మళ్ళీ జూన్లో తగ్గిపోతూ ఉంటాయి. అందుకే మనకి జూన్ 12 మళ్ళీ స్కూల్ రీఓపెన్ చేస్తూ ఉంటారు. అంటే ఎండాకాలం మొత్తం ఎన్ని నెలలు ఉంటుందమ్మా? 4 నెలలు ఉంటుంది. ఏమేమి నెలలు? మార్చ్, ఏప్రిల్, మే, జూన్. తర్వాత ఎండాకాలం అయిపోయిన తర్వాత ఏ కాలం స్టార్ట్ అవుతుంది మనకి? వర్షాకాలం స్టార్ట్. వానాకాలము లేదా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఈ వర్షాకాలం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? అంటే మనకి వర్షాకాలం కూడా ఎన్ని నెలలు ఉంటుంది? 4 నెలలు. ఏ నెలలు? జూలై, వర్షాకాలం అయిపోగానే ఏ కాలం స్టార్ట్ అవుతుంది? శీతాకాలం లేదా చలికాలం స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెల దాకా మళ్ళీ చలికాలం ఉంటుంది. మళ్ళీ మార్చి రాగానే ఎండాకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి కాలం ఎన్ని నెలలు ఉంటుందమ్మా? 4 నెలలు ఉంటుంది. ఒకసారి రాస్తాను. మే, జూన్. తర్వాత చలికాలం. కాలం మార్చ్, ఏప్రిల్, మే, జూన్. వర్షాకాలం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. చలికాలం నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఇప్పుడు ఈ బెంచి వాళ్ళు ఎండాకాలం బెంచ్. ఈ గ్రూపు వర్షాకాలం గ్రూప్, అది శీతాకాలం గ్రూప్. మరి ఎండాకాలంలో వాతావరణం ఎలా ఉంటుంది? అప్పుడు ఎండాకాలంలో మనకి ఎలాంటి ఫ్రూట్స్ ఎక్కువగా దొరుకుతాయో డిస్కషన్ చేస్తున్నాం. ఎండాకాలం గురించి చెప్పండి. ఎండాకాలం ఎలా ఉంటుంది వాతావరణం? బాగా వేడిగా ఉంటుంది. అప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటాం మనం? స్వెటర్లు వేసుకొని తిరుగుతామా? వేసుకో. చాలా కాటన్ బట్టలు వేసుకొని తిరుగుతామమ్మా. కాటన్ కాస్త లూజ్గా, అంటే చెమట బాగా పోస్తూ ఉంటుంది కాబట్టి ఆ చెమటని పీల్చుకునే బట్టలు ఎక్కువగా వేసుకోవాలి. ఎండలో బాగా తిరుగుతారు, బయట తిరగకూడదు. ఎండలో ఎక్కువగా తిరగకూడదు. సాయంత్రం బాగా చల్లబడ్డ తర్వాతే బయటికి రావాలి. ఇంకా వాటర్ అనేది బాగా ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఎండాకాలంలో వాటర్ అనేది బాగా ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరం నుంచి వాటర్ అనేది చెమట రూపంలో ఎక్కువగా బయటకు పోతూ ఉంటుంది. అందుకని మనం రోజు తాగేదానికంటే కూడా ఎండాకాలంలో వాటర్ అనేది ఎక్కువగా తాగాలి. ఫ్రూట్స్ బాగా తినాలి. ఎండల్లో తిరగకూడదు. బయటికి రావాలన్నా సాయంత్రం 5 తర్వాత బయటికి వచ్చి ఆడుకోవాలి. గుర్తుంటుంది అందరికీ. తర్వాత వర్షాకాలం గురించి చెప్పండి అమ్మా మీరు. వర్షాకాలం ఎలా ఉంటుంది? చలిగా ఉంటుంది. వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. వర్షాలు ఎక్కువగా పడిన వర్షాలు బాగా తడిచారనుకో రకరకాల జబ్బులు వస్తాయమ్మా. వర్షం నిమ్ము చేయడము,
జ్వరాలు రావడం జరుగుతుంది. కాబట్టి మన వర్షాకాలంలో వర్షంలో తడవకూడదు. ఒకవేళ వర్షం పడుతుంది, బయటికి రావాలంటే ఎలా రావాలి? గొడుగు వేసుకోవాలి, లేకపోతే రెయిన్ కోట్ ఉపయోగించాలి. రెయిన్ కోట్ ఉపయోగించి చక్కగా రావాలి. అలాగే వర్షాకాలంలో కాచి చల్లార్చిన వాటర్ తాగాలి. ఎందుకంటే వాటర్ కొంచెం పొల్యూట్ అవుద్ది కాబట్టి వర్షాలు పడి మనం మరీ రోగాల బారిన పడకుండా ఉండాలంటే మనం కాచి చల్లార్చిన వాటర్ తాగడం వల్ల తొందరగా జబ్బున పడకుండా ఉంటాం. సీజన్ మారద్దు కాబట్టి మనకి ఇప్పుడు మన టైఫాయిడ్ ఫీవర్ ఎలా ఉంది, వర్షాకాలంలో చాలా మంది వైరల్ ఫీవర్స్తో బాధపడ్డారు. కాబట్టి అలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి మనం కాచి చల్లార్చిన వాటర్ తాగడం, బయట ఫుడ్ తినకుండా హోమ్ మేడ్ ఫుడ్ తినటమే చేయాలి. తర్వాత చలికాలం ఎలా ఉంటుంది? చాలా చలిగా ఉంటుంది. ఇంకా మంచు ఎక్కువగా కురుస్తుంది. ఇంకా చలికాలంలో ఎలాంటి బట్టలు వేసుకుంటారు? అందరూ స్వెటర్ వేసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే చలికి వణికిపోకుండా అందరూ యూనిఫామ్ వేసుకొని కూడా చాలా మంది పిల్లలు స్వెటర్లు వేసుకొని వస్తారు కదా. ఎందుకు? చలి బారి నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి. అలాగే నుమ్ము అలా చేయకుండా ఏం పెట్టుకుంటారు? తలలకి మంకీ క్యాప్లు పెట్టుకుంటారు. మంకీ క్యాప్స్ పెట్టుకుంటారు, పెట్టుకోరా? స్కార్ఫ్ ఇలాంటిది కట్టుకుంటారు. చలికాలంలో చలి ఎక్కువగా ఉంటుంది, వర్షాకాలంలో వర్షాలు బాగా పట్టి మనకి ఆగస్టు సెప్టెంబర్లో విపరీతమైన వర్షాలు పడ్డాయి. స్కూల్కి సెలవులు ఇచ్చే అంత వర్షాలు పడ్డాయి. సెలవులు ఇచ్చారా లేదా? కాబట్టి సీజన్ను బట్టి కూడా మనము జాగ్రత్తగా ఆయా వాతావరణాన్ని బట్టి దాని సీజన్కి తగ్గట్టుగా బట్టలు వేసుకోవడం, ఫుడ్ తీసుకోవడం, వాటర్ తీసుకోవడం అనేది చేయాలి. అలాగే ఉంటారా? మరి కాలాన్ని బట్టి మీరు కూడా మీ పద్ధతిని మార్చుకుంటారా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టుకోండి. హాయ్ పిల్లలు. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ చేద్దాం నాన్న. మీ ముందు ఏ ఐటమ్స్ ఉన్నాయి చెప్పండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ పాత క్యాలెండర్లోని నెంబర్సు, ఈ తెలుగు అక్షరాలని చక్కగా కట్ చేసి మీకు ఇచ్చిన ఆ చార్ట్ మీద ఫెవికాల్ సహాయంతో అంటించాలి. ఈ యాక్టివిటీలో అందరూ పాల్గొనాలమ్మా. ఒక్కొక్కరు 2 నెంబర్స్ని కట్ చేసి పక్కన వాళ్ళకి పాస్ చేస్తూ అటువైపు వాళ్ళు ఏమన్నా చక్కగా అంటిస్తూ ఉన్నాడు వీళ్ళు కట్ చేసిన నెంబర్స్ని. సరేనా? చక్కగా చేస్తారా మరి? గర్ల్స్ ఒక సిజరు, బాయ్స్ ఒక సిజర్ తీసుకున్నానా? షీట్లో ఒక్కొక్క క్యాలెండర్ పేపర్ తీసుకొని కట్ చేయండి. హెల్ప్ చేయండి అమ్మా, అందరూ కలిసి చేయండి గ్రూప్ వర్క్.
ఏందమ్మా? సో నెంబర్లు మొత్తం అంటించారమ్మా. ఓకే, సో కంప్లీట్ అయిపోయిందమ్మా. వెరీ గుడ్, నీట్గా అంటించారు. క్లాప్స్ కొట్టండి అమ్మా.